సింహం మరియు తెలివైన కుందేలు. ఒకప్పుడు దట్టమైన అడవిలో ధీరవ అనే క్రూరమైన సింహం నివసించింది. అది చాలా శక్తివంతమైనది, క్రూరమైనది మరియు అహంకారి. అది తన ఆకలిని తీర్చడానికి అడవి జంతువులను చంపేది. సింహం యొక్క ఈ చర్య అడవి జంతువులకు ఆందోళన కలిగించింది. కొంతకాలం తర్వాత వారిలో ఎవరూ సజీవంగా ఉండరని వారు భయపడ్డారు. అయితే ఒకరోజు వారు తమలో తాము ఈ సమస్యను చర్చించారు. ఇంకా సింహంతో సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. వారు సింహంతో స్నేహపూర్వక ఒప్పందానికి రావాలని, ఇంకా సమస్యకు తగిన పరిష్కారం తేల్చుకోవాలని వారు అనుకున్నారు. ఒకరోజు ప్రణాళిక ప్రకారం అడవిలోని జంతువులన్నీ ఒక పెద్ద చెట్టు కింద గుమిగూడాయి. సమావేశానికి హాజరు కావాలని వారు మృగరాజు సింహాన్ని ఆహ్వానించారు. సమావేశంలో జంతువుల ప్రతినిధి, మీ మహిమ, ఇది మా ఆనందం. మేము మిమ్మల్ని మా రాజుగా పొందాము. మీరు ఈ సమావేశానికి హాజరవుతున్నందుకు మాకు మరింత సంతోషంగా ఉంది. దానికి సింహం వారికి కృతజ్ఞతలు చెప్పి, ఏమిటి విషయం? మేమిక్కడ ఎందుకు సమావేశమయ్యాము? జంతువులన్నీ ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు. వారు విషయం వివరించడానికి తగినంత ధైర్యాన్ని కూడజేసుకున్నారు. జంతువులలో ఒకరు లేచి నిలబడి, అయ్యా, మీ ఆహారం కోసం మమ్మల్ని చంపవలసి ఉంటుంది. కాని అవసరమైన దానికంటే ఎక్కువ చంపడం మంచి విధానం కాదు. మీరు ఎటువంటి ప్రయోజనం లేకుండా జంతువులను చంపడానికి వెళితే అడవిలో జంతువులు లేనప్పుడు చాలా త్వరగా ఒక రోజు వస్తుంది. అప్పుడు సింహం గర్జిస్తూ, కాబట్టి మీకు ఏమి కావాలి? దానికి జంతువులలో ఒకరు, మీ ఘనత, మేము ఇప్పటికే మన మధ్య సమస్యను చర్చించాము మరియు ఒక పరిష్కారం కోసం వచ్చాము. మీ గుహకు ప్రతిరోజూ ఒక జంతువును పంపాలని మేము నిర్ణయించుకున్నాము. మీకు నచ్చిన విధంగా మీరు చంపి తినవచ్చు. ఇది వేట ఇబ్బంది నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది. దానికి సింహం వెంటనే అంగీకరించింది. జంతువు సమయానికి నా దగ్గరికి రావాలి, లేకపోతే నేను అడవిలోని అన్ని జంతువులను చంపుతాను. వెంటనే జంతువులన్నీ ఈ ప్రతిపాదనకు అంగీకరించాయి. ఆ రోజు నుండి ప్రతిరోజు ఒక జంతువు తన ఆహారంగా మారడానికి సింహం దగ్గరికి పంపబడుతుంది. సింహం వేటాడకుండానే తన దగ్గరికి ఆహారం రావడంతో చాలా సంతోషించింది. ప్రతిరోజు సింహం దగ్గరకు వెళ్ళడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క జంతువు వంతు. ఈసారి సింహం గుహకు వెళ్లడం కుందేలు యొక్క వంతు. కుందేలు ముసలిది, ఇంకా తెలివైనది. కుందేలుకు వెళ్లడానికి ఇష్టం లేదు, కానీ ఇతర జంతువులు దాన్ని వెళ్లమని బలవంతం చేశాయి. కుందేలు తన ప్రాణాన్ని అడవిలోని ఇతర జంతువుల ప్రాణాలను రక్షించే ప్రణాళిక గురించి ఆలోచించింది. అది సింహం వద్దకు వెళ్లడానికి కొంత అదనపు సమయాన్ని తీసుకుంది. సాధారణ సమయం కంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకొని ఆలస్యంగా సింహం గుహకు చేరుకుంది. ఆ సమయానికి ఏ జంతువును చూడకపోవడంపై సింహం అసహనానికి గురైంది. తన భోజనం కోసం ఒక చిన్న కుందేలును చూసి సింహం చాలా కోపంగా ఉంది. జంతువులన్నిటినీ చంపేస్తానని ప్రమాణం చేసింది సింహం. తర్వాత ముడుచుకున్న చేతులతో కుందేలు, మీ ఘనత చాలా గొప్ప. మీ దగ్గరికి వద్దామని మీ భోజనంకి 6 కుందేళ్లను పంపారు. కాని వాటిలో 5 మరొక సింహం చేత చంపపడ్డాయి. అతను అడవి రాజు అని కూడా పేర్కొన్నాడు. సురక్షితంగా ఇక్కడికి చేరుకోవడానికి నేను ఏదో ఒక విధంగా తప్పించుకున్నాను. సింహం తీవ్రమైన కోపంతో గర్జించింది. అసాధ్యం. ఈ అడవికి మరొక రాజు ఉండకూడదు. చెప్పండి, అతనెవరు? నేనతన్ని చంపుతాను.
నువ్వు అతన్ని చూసిన ప్రదేశానికి నన్ను తీసుకుని వెళ్ళు. దానికి ఆ తెలివైన కుందేలు అంగీకరించి సింహాన్ని నీటితో నిండిన లోతైన బావి వైపు తీసుకువెళ్ళింది. వారు బావి దగ్గరకు చేరుకున్నప్పుడు కుందేలు, ఇది ఆ సింహం నివసించే ప్రదేశం. అది లోపల దాక్కున్నది. సింహం బావిలోకి చూస్తూ తన ప్రతిబింబాన్ని చూసింది. అది మరొక సింహం అని అనుకుంది. సింహం కోపంగా కేకలు వేయడం ప్రారంభించింది. సహజంగా నీటిలో ఉన్న చిత్రంలో ఉన్న ఇతర సింహం కూడా సమానంగా కోపంగా ఉంది. మరొక సింహాన్ని చంపడానికి అది బావిలోకి దూకింది. అంతలో సింహం లోతైన బావిలో మునిగిపోయింది. తెలివైన కుందేలు ఒక నిట్టూర్పుతో ఇతర జంతువుల వద్దకు తిరిగి వెళ్లి మొత్తం కథను వివరించింది. జంతువులన్నీ సంతోషించాయి. ఇంకా కుందేలు దాని తెలివిని ప్రశంసించాయి. ఆ విధంగా సంతోషకరమైన కుందేలు అన్ని జంతువులను గర్వించదగిన సింహం నుండి కాపాడింది. ఇంకా వారందరూ ఆ తర్వాత సంతోషంగా జీవించారు. ఇందులో నీతేంటంటే శారీరక బలం కన్నా బుద్ధి బలం గొప్పది. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.